హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సిరిని రౌడీలు ఎత్తుకుపోతూ ఉంటే యమున అడ్డుగా వెళ్లటంతో రౌడీలు యమునను పక్కకు నెట్టేసి సిరిని తీసుకొని వెళ్ళబోతూ ఉండగా సడన్గా లక్ష్మి వచ్చి రౌడీలను కొడుతుంది. దాంతో ఆటోల నుంచి రౌడీలందరూ కూడా దిగుతారు. ఇక రౌడీలందరూ కూడా లక్ష్మిని కొట్టడానికి వస్తూ ఉంటే లక్ష్మి ఆటోలో ఉన్న ఇనుప రాడ్డు తీసుకొని రౌడీలందరినీ కూడా కొడుతుంది. ఇక రౌడీలందరినీ లక్ష్మి అలా కొడుతూ ఉంటే ఒక్కొక్కరిగా అక్కడి నుంచి తప్పించుకొని పారిపోతూ ఉంటారు. ఇక లక్ష్మి సిరి దగ్గరకు వెళ్ళి, సిరి నీకేం కాలేదు కదమ్మా అని అడుగుతూ ఉంటుంది. నాకేం కాలేదా ఆంటీ, థ్యాంక్ యూ ఆంటీ నన్ను సేవ్ చేసినందుకు అని సిరి చెప్తూ ఉంటుంది. అవునాంటీ, సమయానికి దేవతలా వచ్చి మా సిరిని కాపాడారు, థ్యాంక్ యూ సో మచ్ అని క్రిష్ చెప్తూ ఉంటాడు. ఇట్స్ ఓకే క్రిష్ అని చెప్పి లక్ష్మి అంటుంది. అమ్మా మీకేం కాలేదు కదా, ఏమైనా దెబ్బలు తగిలాయా అని లక్ష్మి యమునని అడుగుతూ ఉంటుంది. ఎంత ఆప్యాయంగా అమ్మా అని పిలిచావమ్మా అని చెప్పి యమున అంటుంది. నాకు ఎలాంటి దెబ్బలు తగలలేదమ్మా. అవును, నువ్వెక్కడుంటావు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. నేను ఉండటానికి ఇల్లు లేదు అమ్మా, నేను ఒంటరిదాన్ని, ఎక్కడైనా ఇల్లు రెంటుకు దొరుకుతుందేమోనని వెతుక్కుంటున్నాను. ఇంతలో రౌడీలు పాపని ఎత్తుకుపోతూ కనిపించారు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. నీ పేరేంటమ్మా అని యమున అడుగుతూ ఉంటుంది. మహా అండి అని చెప్పి లక్ష్మి అంటుంది. మహా, మొన్న నా కొడుకుని కాపాడావు, ఈరోజు నా మనవరాల్ని కాపాడావు, నీ రుణం ఎప్పటికీ మర్చిపోలేందమ్మా అని చెప్పి యమున అంటుంది. పదండి, మీరు బాగా నీరసంగా ఉన్నట్టున్నారు, మిమ్మల్ని మీ ఇంటి వరకు తీసుకెళ్తాను అని చెప్పి లక్ష్మి అంటుంది. పర్వాలేదమ్మా, కారు ఉంది, డ్రైవర్ కూడా ఉన్నాడు కదా అని చెప్పి యమున అంటుంది. పర్వాలేదండి, మిమ్మల్ని ఇంటి వరకు నేనే పంపిస్తాను అని చెప్పి లక్ష్మి యమునను తీసుకెళ్ళి కారులో కూర్చోబెడుతుంది. సిరి, క్రిష్ రండి అని చెప్పి లక్ష్మి పిల్లలిద్దరినీ తీసుకొని కారులో ఎక్కి కూర్చుంటుంది. డ్రైవర్ అన్నా పోనివు అని లక్ష్మి అంటూ ఉంటుంది. ఈ అమ్మాయి మాటలు చేష్టలు అచ్చం లక్ష్మి మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది అని యమున తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు సహస్ర గేటు వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే విహారీ ఆఫీస్ నుంచి బయటకు వస్తాడు. సహస్ర, దేనికోసం చూస్తున్నావు అని విహారీ అంటూ ఉంటాడు. పిల్లల్ని తీసుకురావడానికి అత్తయ్య స్కూల్కి వెళ్ళింది బావా, చాలాసేపు అయింది, ఇంకా రాలేదని ఎదురు చూస్తున్నా అని సహస్ర చెప్తూ ఉంటుంది. సహస్ర, మీ అత్తయ్య దగ్గర ఫోన్ ఉంది కదవే, ఫోన్ చేయకపోయావా అని పద్మాక్షి అంటుంది. అప్పుడే ఇంటి ముందు కారు వచ్చి ఆగుతుంది. యమున వాళ్ళు కారులో నుంచి దిగి నడుచుకుంటూ వస్తూ ఉంటారు. అత్తయ్య, పిల్లల్ని తీసుకురావడానికి వెళ్ళి చాలాసేపు అయింది కదా, ఇంత టైం పట్టిందేంటి మీరు రావటానికి అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. సహస్ర, పిల్లల్ని తీసుకురావడం కోసం స్కూల్కి నేను టైంకే వెళ్ళాను, పిల్లలు కూడా స్కూల్ బెల్ కొట్టగానే బయటికి వచ్చి నా కోసం అటు ఇటు చూస్తున్నారు, ఇంతలో ఎక్కడి నుంచి వచ్చారో ఏంటో, చాలామంది రౌడీలు వచ్చారు సహస్ర, మన సిరిని ఎత్తుకెళ్ళిపోవాలనుకున్నారు, అడ్డుపడ్డానని నన్ను కృష్ణి తోసేశారు, సమయానికి ఈఎంఐఏ దేవతలా వచ్చి మన సిరిని కాపాడింది, ఆ రౌడీలను కొట్టి పడేసింది అని చెప్పి యమునంటుంది. ఇక లక్ష్మి కుటుంబ సభ్యులందరి ముందుకు వచ్చి నమస్కారం అని చెప్పి చెప్తూ ఉంటుంది. నువ్వా, ఆ రోజు మా బావను కాపాడింది కూడా నువ్వే కదా అని సహస్ర అంటుంది. అవును, మీ బావను కాపాడింది కూడా నేనే అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. అమ్మా, ఆ రోజు నన్ను రౌడీల నుంచి కాపాడింది ఈఎంఐయా అని విహారీ అంటూ ఉంటాడు. అవును బావా, ఆ రోజు నిన్ను సేఫ్గా తీసుకొచ్చి ఇంట్లో వదిలిపెట్టింది ఈఎంఐయే అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. మరి ఈ విషయం నువ్వు నాకు ఆఫీస్లో ఎందుకు చెప్పలేదు అని విహారీ లక్ష్మిని అడుగుతూ ఉంటాడు. చెప్పాల్సిన సమయం రాలేదు, చెప్పలేదు అంతే బాస్ అని లక్ష్మి అంటుంది. విహారీ, ఈ అమ్మాయి మన ఆఫీస్లో వర్క్ చేస్తుందా, మన ఆఫీస్కి ఎందుకు వచ్చింది అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. నా ఫ్రెండ్ కేడి ఉన్నాడు కదా అత్తయ్య, తను ఒక అమ్మాయిని పంపిస్తాను, తనకి తగిన జాబ్ ఇవ్వమని రిక్వెస్ట్ చేశాడు, కేడి మనకు చాలా హెల్ప్ చేశాడు కదా, అందుకే కేడి మాటను కాదనలేక ఈ అమ్మాయిని నా పిఏగా ప్రమోట్ చేశాను అని విహారీ చెప్తూ ఉంటాడు. ఓ, కొత్తగా ఆఫీస్లో జాయిన్ అయిన అమ్మాయి ఈ అమ్మాయేనా అని అంబిక తనలో తాను అనుకుంటూ ఉంటుంది. అసలు ఈ అమ్మాయి ఎవరు, ఆ రోజు నేను ఎంతో కష్టపడి విహారీని చంపించాలనుకుంటే ఆ రోజు విహారీని కాపాడింది, ఈరోజు ఈ సిరిని చంపించాలనుకుంటే సిరిని కాపాడింది,
ఎవరి అమ్మాయి, ఎందుకు మా కుటుంబానికి దగ్గరవుతుంది అని చెప్పి అంబిక ఆలోచిస్తూ ఉంటుంది. నానా, ఈ ఆంటీ చాలా స్ట్రాంగ్. ఆ రోజు రౌడీలను కొట్టి మిమ్మల్ని సేవ్ చేసింది, ఈరోజు రౌడీలను కొట్టి నన్ను సేవ్ చేసింది అని చెప్పి సిరి చెప్తూ ఉంటుంది. అవునమ్మా, చాలా స్ట్రాంగ్. ఆఫీస్లో కూడా నాతో యుద్ధమే చేస్తుంది. ఎంప్లాయీని కూడా ఆలోచించట్లేదు, నేను బాస్ అని కూడా ఫీల్ అవ్వట్లేదు అని చెప్పి విహారీ అంటాడు. హలో బాస్, ఏంటి బాస్ అలా మాట్లాడుతున్నారు? నేను మీరు ఇచ్చిన వర్క్ అంతా ఫినిష్ చేశాను కదా అని లక్ష్మి అంటుంది. వర్క్ ఫినిష్ చేసావులే, రౌడీలాగా నీ బిహేవియర్ ఉంది, అందుకే అలా అన్నాను అని విహారీ చెప్తూ ఉంటాడు. బాబా, అనవసరంగా ఆ అమ్మాయితో గొడవ ఎందుకు? ఒక్క నిమిషం ఆగు, ఇప్పుడే వస్తాను అని సహస్ర లోపలికి వెళ్ళి బెడ్రూమ్లో నుంచి డబ్బులు కట్ట తీసుకొచ్చి, నా కూతురు సిరిని కాపాడినందుకు ఈ డబ్బు తీసుకో, నీకు ఏదైనా అవసరానికి ఉపయోగపడవచ్చు అని చెప్పి చెప్తూ ఉంటుంది. నేను చిన్నపిల్ల కదా, నా ముందు అన్యాయం జరుగుతుంది కదా అని తనని కాపాడాను, డబ్బు కోసం కాదు మేడం, ఈ డబ్బు నాకు అవసరం లేదు అని లక్ష్మి అంటుంది. ఆహా అని విహారీ తనలో తాను అనుకుంటూ ఉంటాడు. పర్వాలేదు తీసుకోమ్మా, మా సిరిని కాపాడావు కదా అని పద్మాక్షి అంటుంది. నేను ఆత్మాభిమానం కలిగిన ఆడపిల్లని, రూపాయి కావాలంటే కష్టపడి సంపాదించుకుంటాను, అంతేకాని ఒకరు ఇస్తుంటే తీసుకోను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. మహా, నీ క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది అని చెప్పి సహస్ర అంటుంది. డబ్బిస్తా అంటే వద్దంటున్నావు, మరి నీ రుణం మేము ఎలా తీర్చుకోవాలి అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. నేను ఒంటరి ఆడపిల్లని, నాకు ఉండటానికి ఇల్లు లేదు, నేను ఈ సిటీకి కూడా కొత్తగా వచ్చాను, ఇంటి కోసం వెతుకుతున్నాను, ఇంత పెద్ద ఇంట్లో నాకు తల దాచుకోవడానికి ఒక కాస్త ప్లేస్ ఇవ్వలేవరా అని లక్ష్మి అంటుంది. ఓహో, ఇంట్లో సెటిల్ అవ్వటం కోసం ఇన్ని వేషాలు వేశావా? నా మేనల్లుడు విహారిని కాపాడావు, ఈరోజు వాడి కూతుర్ని కాపాడింది ఈ ఇంట్లో సెటిల్ అవ్వటం కోసమా? ఈ విషయం ముందే చెప్పొచ్చు కదా అని చెప్పి అంబిక అంటుంది. అమ్మా, మాటలు జాగ్రత్తగా రానివ్వండి, నా కళ్ళ ముందు వాళ్ళకు ప్రమాదం జరుగుతుంది కాబట్టి వాళ్ళను కాపాడాను, అంతేకాని ఈ ఇంట్లో సెటిల్ అవ్వటం కోసం కాదమ్మా. మీరు అలా అనుకుంటే నేను ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండను, వెళ్ళిపోతాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. మహా, ఒక్క నిమిషం ఆగు, నువ్వు ఎటువంటి అభ్యంతరం లేకుండా ఈ ఇంట్లో ఉండొచ్చు, నేను చెప్తున్నాను, నువ్వు ఈ ఇంట్లో ఉంటున్నావు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. అక్క, పిచ్చి పట్టిందా ఏంటి? ముక్కు మొహం తెలియని ఈవిడ్ని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టడం ఏంటి అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. అంబిక, నిన్న మన మేనల్లుడు విహారిని కాపాడింది కదవే, ఈరోజు సిరిని కాపాడింది. అలాంటి అమ్మాయి డబ్బిస్తున్నా కూడా వద్దంది, తలదాచుకోవడానికి కాస్త ప్లేస్ కావాలని అడిగింది, ఇంత ఇంట్లో ఆ అమ్మాయికి కాస్త ప్లేస్ దొరకదా ఏంటే అని చెప్పి పద్మాక్షి అంటుంది. చూడు మహా, ఈ రోజు నుంచి ఇది నీ ఇల్లే అనుకో, నువ్వు ఎటువంటి అభ్యంతరం లేకుండా ఈ ఇంట్లో సొంత మనిషిలాగా ఉండిపోవచ్చు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. థ్యాంక్ యూ మేడం అని చెప్పి లక్ష్మి అంటుంది. సిరి, నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వమ్మా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. క్రిష్, నువ్వు కూడా వెళ్ళు, ఫ్రెష్ అవ్వు, మీకు స్నాక్స్ తీసుకొస్తాను అని చెప్పి యమున అంటుంది. అమ్మయ్య, ఏదో ఒకలా ఈ ఇంట్లో సెటిల్ అయిపోయాను, విహారీ గారిని, ఈ కుటుంబాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటాను, అలాగే నా కొడుక్కి దగ్గరగా ఉంటాను అని లక్ష్మి తనలో తాను అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు మహా, పైన 2 రూమ్స్ ఉంటాయి, ఒక రూమ్లో నా కొడుకు విహారీ ఉంటాడు, రెండవ రూమ్లో నువ్వు ఉండొచ్చు, వెళ్ళు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. సరే అమ్మా అని చెప్పి లక్ష్మి రూమ్లోకి వెళ్తూ ఉంటుంది. ఇక లక్ష్మి వెనక విహారీ కూడా వెళ్తూ ఉంటాడు. బాస్, ఇదంతా కూడా కలలాగా అనిపిస్తుంది కదా, నేను మిమ్మల్ని కాపాడటం ఏంటి, మీ కూతుర్ని కాపాడటం ఏంటి, నాకు ఈ ఇంట్లో చోటు ఇవ్వటం ఏంటి, నేను మీ ఆఫీస్లోనే ఉద్యోగం చేయటం ఏంటి అని లక్ష్మి విహారీతో మాట్లాడుకుంటూ రూమ్లోకి వెళ్ళబోతూ ఉండగా కాలు స్లిప్ అయ్యి మెట్ల మీద నుంచి కింద పడిపోబోతూ ఉండగా విహారీ లక్ష్మిని గట్టిగా పట్టుకుంటాడు. దాంతో లక్ష్మి విహారీ ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇంతలో అంబిక అటుగా వెళ్తూ విహారీని లక్ష్మిని చూస్తుంది. విహారీ అని చెప్పి అంబిక కోపంగా గట్టిగా అరుస్తుంది. దాంతో విహారీ అంబిక వైపు చూస్తూ ఉంటాడు. లక్ష్మి పక్కకు నుంచుంటుంది. హేయ్, నువ్వు మా ఇంట్లో గెస్ట్గా ఉండటానికి వచ్చావు, మా విహారిని వల్లే వేసుకుందామని చూస్తున్నావా ఏంటి అని చెప్పి అంబిక అంటుంది.
అమ్మా మాటలు జాగ్రత్తగా రానివ్వండి. బాస్ని నేను వల్ల వేసుకోవడం ఏంటి అని లక్ష్మి అంటుంది. నీ తీరు నీ వాలకం చూస్తుంటే మా విహారిని వల్ల వేసుకోవడానికే నువ్వు ఈ ఇంట్లో అడుగు పెట్టినట్టు అనిపిస్తుంది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. అందుకే నీలాంటి వాళ్లకు ఇంట్లో చోటు ఇవ్వకూడదు. మా అక్కకు మా సహస్రకు ఎంతగానో చెప్పాను, వాళ్ళు నా మాట వినలేదు. ఇలాంటి వాళ్ళ వల్లే లేనిపోని అక్రమ సంబంధాలు ఇంట్లో ఏర్పడతాయి అని చెప్పి అంబిక అంటుంది. ఇక లక్ష్మి కోపంగా అంబిక చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. నేను ఆత్మాభిమానం కలిగిన ఆడపిల్లని, అక్రమ సంబంధాలు ఇలాంటి మాటలు మాట్లాడారంటే ఊరుకోను, నాపై అనవసరంగా నిందలు వేయకండి అని లక్ష్మి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చూసావా విహారి, ఎవరూ లేని అనాథ అన్నది కదా అని చెప్పి ఇంట్లో కాస్త చోటిస్తే నా చెంప మీదే కొట్టింది అని చెప్పి అంబిక అంటుంది. లేనిపోని అక్రమ సంబంధాలు అంటకడితే అలానే జరుగుతుంది అత్తయ్య అని విహారి కోపంగా వెళ్ళిపోతాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది?